ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు అన్నదాత ఆగం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలి దుమారం, వడగండ్ల వాన. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు, దెబ్బతిన్న పంటలు, కూరగాయలు, మామిడి తోటలు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షం రైతులను మరోసారి ఆగం చేసింది. కొనుగోలు సెంటర్ల దగ్గర వడ్లు తడిసిపోగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలతో పాటు కూరగాయలు, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. సిద్దిపేట మార్కెట్ యార్డులలోని ధాన్యం వరద నీటి ధాటికి శ్రీరాంకుంట్ల చెరువులోకి చేరింది. కొండపగ మండలం దుద్దెడ టోల్ గేటు పైకప్పు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిన్నకోడూరు మండలం కిష్టాపూర్లో పిడుగుపడి చక్రాల బాలరాజుకు చెందిన 2 ఆవులు మృతి చెందాయి. మెదక్ జిల్లాలో సైతం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్లోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కౌటాల మండల కేంద్రంతో పాటు గుడ్లబోరి, విజయనగరం, సైదాపూర్, మొగడ్దగడ్ గ్రామాల్లో చెట్లు విరిగి కరెంటు స్తంభాలపై పడ్డాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి, గాంధారి మండలాల్లో అకాల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. తిమ్మాపూర్ మండలంలో పలు తోటల్లో మామిడికాయలు నేలరాలాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని చైతన్యనగర్ ఇంటి ముందు నిలిపి ఉంచిన టాటా మ్యాజిక్ స్కూటీపై గాలివానకు పక్కనే ఉన్న 11 kV కరెంటు తీగలు తెగి పడగా అవి కాలిపోయాయి. దీంతో పాటు ఆ పక్కనే ఆరబోసిన మొక్కజొన్న కంకులు 3 క్వింటాలు మేర దగ్ధమయ్యాయి.